కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అంతమంది ఎందుకు వస్తూ ఉన్నారు? అసలు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, మరి ఎందుకు నవీన్ యాదవ్కి అంత మద్దతు కొడతా ఉన్నారు? అరే ఉత్సాహం, పని చేద్దాం, ఉత్సాహవంతుని ఒక డెసిషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో రాబోయే యుగంలో యువకులు రాజకీయాల్లోకి రావాలి. నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, యువకులు ఎప్పుడైతే రాజకీయాలు ఉంటారో వాళ్లకు ఉడుకు రక్తం ఉంటుంది, పనిచేయాలన్నటువంటి ఉత్సాహం ఉంటుంది, ప్రజాసేవ చేయాలని ఒక ఆకాంక్ష ఉంటుంది. వాళ్లకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పిస్తే అక్కడ ఒక అధికారం ఉంటుంది, ప్రజాసేవ చేయొచ్చు. యువతనే కదా ఇప్పుడు మనకున్నటువంటి ఈ భారతదేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ యువతనే కదా ఆధారం. యువతను మంచుకుంటే ఆధారం మీద రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళ స్థితిగతులు, భవిష్యత్తు, కుటుంబాలు మంచుకుంటాయి, అందరు బాగుపడి మంచిగా బతుకుదేరు ఉంటుంది కదా. అందుకొరకే ఇక్కడ నుంచి నాంది పలకాలని మేము ఒక యువకుని గెలిపించుకోవాలని జిల్లాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కలిసి హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తుంది అని చెప్పేసి కూడా బయట ప్రచారం చేస్తుంది ఇతర పార్టీ. ఇదివరకు పేదల ఇల్లు కూర్చేసిందండి హైడ్రా అనేది. హైదరాబాద్ ఒక డిజాస్టర్కి సంబంధించిన ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాని ఉద్దేశం ఏంటిది? ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు, కుంటలు, చెరువులు లాంటివి కబ్జాకు గురైపోయినాయి. ఆ కబ్జాకు గురైతే ఏం జరుగుతుంది? ఇక్కడ గ్రౌండ్ వాటర్ పోతుంది. చెరువుల్లో నీళ్లు ఉన్నాయనుకోండి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇప్పుడు పార్కులు పెట్టిండ్రు, పార్కులు కబ్జా చేస్తే చిన్న పిల్లలు ఆడుకుంటే మనకు చిన్నప్పుడు మాకు ఆడిచ్చేవాళ్ళు కోతి కొమ్మాట, కర్రబిల్ల ఆటలు, గోటీల ఆటలు, వంగుడు దుంకుడు ఆడేవాళ్ళు. ఇప్పుడు పార్కులు పెట్టిర్రు. సాయంత్రం పూట హాలిడేస్ లోపల పిల్లలకు వాస్తవం గమనించాలి, ఇక్కడ ప్రజలందరూ సిటీ బస్తీ వాసులు పార్కులు మంచుకుంటే వాళ్ళు ఆడుకోపోతే పిల్లలకి ఏంటంటే ఎక్సర్సైజ్ అయితే నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. మరి పార్కు లేకపోతే ఎక్కడ ఆడుకుంటారు? అన్ని బస్సులేనే, మోరులేనే, రోడ్లేనే, వెహికల్సేనే, వాహనాలేనే. ఇది చాలా తప్పు మెసేజ్. ఈ ప్రజలారా ఇక్కడ ఉండి అర్థం చేసుకోవాలి. మరి కుంటలు, చెరువులు కబ్జాలు చేసి ఇండ్లు కట్టారు. మరి నీటి శాతం లేకపోతే అప్పుడు నిజాం సర్కార్ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా చెరువులు, కుంటలు తవ్విచ్చిండ్రు. మరి అప్పుడు ఉన్నటువంటి బాయిలు తవ్వుకుంటే నీళ్ళు పడ్డాయి. ఇప్పుడు 1000 ఫీట్ల నీళ్ళు వేసినా కానీ నీళ్ళు పడతలేవు. ఎందుకు పడతలేవు? మూసి నిండు ఫుల్ నీళ్ళు వచ్చి మరి ఇక్కడ చెరువులు, కుంటలు ఆబాద్ అయితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనే ఉద్దేశంగా తవ్విచ్చిండ్రు. మరి ఇప్పుడు కబ్జా చేస్తే కుంటలు లేవు, చెరువులు లేవు. హైడ్రా అనే దాని ఉద్దేశమే కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూములో ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడం కొరకే పెట్టిండ్రు. పేదలు ఎక్కడ చేస్తారండి? పేదలు ఎక్కడున్నారంటే కబ్జా నా కొడుకులు, కబ్జా కోర్లు, ఇట్లాంటి కబ్జా చేసిన కాడ పేదలను తీసుకుపోయి పెట్టిర్రి. కబ్జా నా కొడుకులు పెడితే అక్కడ పేదలు ఉంటే వాళ్ళు అక్కడ పోలాల్సి వస్తుంది కదా గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఓ వీడియోలు తయారు చేసి ఓ సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇక్కడ వీళ్ళని పేదలను కొట్టేస్తారు, తీసేస్తారు, నూకేస్తారు అంటే పేదలకు ఏం తెలుసు పాపం? దానికి ఎన్నుకున్నటువంటి జీవో ఉద్దేశం తెలుస్తుంది వాళ్ళకు. బస్తీ వాసులు ఇక్కడ అందరూ గమనించుకోండి. ఈ దొంగనా కొడుకులు మొత్తం రాకాసులు తినే గోకాసుల్లాగా తయారు చేయరు. పోయిన గవర్నమెంట్లో రాక్షస పాలన చేసిర్రు. ఉద్యమకారుల ఉసురు తలిగి ప్రభుత్వం పవర్ కోల్పోయినరు. కేంద్రీకృతం చేసుకొని పరిపాలన కనీసం ఉద్యమకారులను కూడా గుర్తించకుండా, ఎమ్మెల్యేలను కాకుండా పవర్నంతా ముట్టిలో పెట్టుకొని ఆట ఆడిచ్చిర్రు. పవర్ ఉన్నా అంటే పరిపాలించడానికి, మంచి ప్రజాసేవ చేయడానికి. నువ్వు రుబాబ్ చేసి కమాండ్ చేసి ఉద్యమకారుల ఉసురు పోసుకొని మరి వాని మీద డామినేట్ చేస్తా, వీని మీద డామినేట్ చేస్తా, నేను వానికి బినామీగా ఎమ్మెల్యేలను పెట్టుకుంటా, 1000 కోట్లు సంపాదిస్తా అని చేసుకునేది కాదు. ఇది చాలా తప్పు. ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా గమనించండి. ఓటు విలువ తెలుసుకోండి. ఒక్క ఓటు విలువ మన పిల్లల భవిష్యత్తుకు ఆధారపడుతుంది. పరిపాలన మంచిగుంది రేవంత్ రెడ్డి సర్కార్. మీరు దయచేసి ఓటును మంచి అభ్యర్థికి వేయండి. నవీన్ యాదవ్కు యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయనని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి మీ ఇంటి మనిషిగా పనిచేస్తాడు. చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఈ సభ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, జై హింద్.